నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మరి చాలా రోజుల తర్వాత ఒక ట్రావెల్ వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తున్నాను. సో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల గురించి మనందరికీ తెలిసిందే. గురువు గ్రహం 12 రాశుల్లో ఒక్కొక్క దానిలో ప్రవేశించి ఒక సంవత్సరం పాటు ఆ రాశిలోని సంచరించడాన్నే పుష్కరాలుగా జరుపుకుంటాం. 12 రాశుల్లో ఒక్కొక్క దానిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. అలానే ఈ సంవత్సరం మనకి గురువు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరం ఏర్పడుతుంది. అండ్ దాన్ని మనం నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ 12 రోజుల పాటు మనం పుష్కరాలుగా జరుపుకుంటున్నాం. అయితే సైంటిఫిక్గా చూసుకుంటే కూడా ఆ గురువు గ్రహం అనేది ఆ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ముందు 12 రోజులు, అలానే ఆ రాశి నుంచి వదిలి ఇంకొక రాశికి వెళ్ళే లాస్ట్ 12 రోజులు అంటే ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు, ఈ 24 రోజులు కూడా ఎంతో పవిత్రమైనదిగా మనం భావిస్తాం. సో ఆ ప్లానెట్స్ పొజిషన్ చేంజ్ అయినప్పుడు ఆ పవర్ఫుల్ రేస్ అన్నీ కూడా ఆ రాశికి సంబంధించిన నది మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ అందుకని చెప్పి ఆ కాలంలో అంటే ఆ పుష్కర కాలంలో ఆ 12 రోజుల్లో ఎవరైతే ఆ నదీ జలాల్లో స్నానం చేస్తారో వాళ్ళకి హెల్త్ పరంగా ఎంతో బాగుంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్తారు. అండ్ మన హిందూ సాంప్రదాయం ప్రకారం సైంటిఫిక్గా ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీని వెనుక ఒక లాజిక్ కూడా దాగుంది. అదేంటి అంటే పూర్వం మనకి ఇన్ని ఫెసిలిటీస్ లేవు, లైక్ ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ ఇవన్నీ. సో దగ్గరలో ఉన్న రిలేటివ్స్ ఇంటికి మాత్రం వెళ్ళి వచ్చేవాళ్ళం. సో ఈ పుష్కరాలు ఏంటి అంటే 12 నదులు ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాయి ఇండియాలో, అన్నీ ఒకే చోట్లేవు. ఈ పుష్కర సమయంలో రిలేటివ్స్ అందరూ కూడా ఒకళ్ళింటికి ఒకళ్ళు రావడం. అండ్ ఆ టైంలో లైక్ మనకి ఎగ్జిబిషన్ ఆర్ జాతరలు జరుగుతాయి కదా, అప్పుడు ఏంటి ఎకానమీ కోసం అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ కూడా అప్పుడు సేల్ చేయడం. సో ఏంటి అంటే ఒకటి ఒక సోషల్ వెల్ బీయింగ్ కోసం, అండ్ ఇంకోటి ఎకానమీ. ఎగ్జిబిషన్కి మనం ఎలా అయితే వెళ్ళి అన్నీ కొనుక్కుంటాం, అలానే ఈ పుష్కరాల టైంలో కూడా మనం ఆ పవిత్ర స్నానం చేయడంతో పాటు బంధువుల్ని కలవడంతో పాటు ఆ బిజినెస్ అనేది మనం అక్కడ లోకల్ పీపుల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పి మన పెద్దలు ఈ పుష్కరాల్ని స్టార్ట్ చేశారు అన్నారు. సో నిజమే కదా, అటు సైంటిఫిక్గా, అటు లాజికల్గా, అండ్ అటు ట్రెడిషనల్గా. సో ఏ రకంగా చూసుకున్నా ఎస్, ఇట్ హ్యాస్ ఎ మీనింగ్. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల్లో కూడా మనకి తుంగభద్ర నది అందుబాటులో ఉంది. అయితే ఈ పాండమిక్లో అవసరమా వెళ్ళడం అని చెప్పి మేము కూడా అనుకున్నాం. కానీ మన పెద్దలు ఏం చెప్తారు అంటే 12 నదులకి ఈ పుష్కరాలు అనేవి ఏర్పడతాయి. అయితే ప్రతి ఒక్కళ్ళు జీవితకాలంలో ఈ 12 నదులు బ్రేక్ రాకుండా కంప్లీట్ చేయాలి అని చెప్పి అంటారు. సో అలా మేము 2013లో బద్రీనాథ్ దగ్గర ఉన్న సరస్వతి నది పుష్కరంతో మేము ముందుగా మొదలుపెట్టాం. సో అలా కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చాం. మరి ఈ ఇయర్ 8th ఇయర్ అనమాట. సో ఇదెందుకు బ్రేక్ రావడం, కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వెళ్ళి రావచ్చు సేఫ్గా అన్న ఉద్దేశంతో ఈ పాండమిక్ ఉన్నప్పటికీ కూడా సరైన జాగ్రత్తలు తీసుకుని మా జర్నీ స్టార్ట్ చేసాం. అండ్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ముందుగా సంగమేశ్వరం దగ్గర వెళ్ళి మా స్నానం చేద్దాము అనుకున్నాము. అయితే నవంబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 1:21 తర్వాతే ఈ పుష్కరాలు అనేవి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. అయితే అందుకని చెప్పి మేము ఏమనుకున్నామంటే ముందు అలంపురం వెళ్ళి అక్కడ జోగులాంబ దర్శనం చేసుకుని ఈలోపు 1:20 అవుతుంది కాబట్టి సంగమేశ్వరం వద్దాము అనుకున్నాం. సో మేము అలంపురం తెలంగాణ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునేసరికి అరౌండ్ 12:30 అయింది. అండ్ అక్కడ అరేంజ్మెంట్స్ అసలు ఎంత బాగా చేశారు అంటే అక్కడ పోలీస్ పీపుల్ కానీ, వాలంటీర్స్ కానీ, మెడికల్ స్టాఫ్ కానీ, మీడియా కానీ అందరూ కూడా ఎక్సలెంట్గా సర్వీస్ చేశారు. ఈ పుష్కర ఏర్పాట్ల గురించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి తెలుసుకుందామా? సో సార్, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు? అండ్ ఈ COVID-19 కారణంగా అసలు ఇది మీకు ఇంకా పెద్ద టాస్క్లా అయి ఉంటుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అసలు? తుంగభద్ర నది పుష్కరాలు ఈ రోజు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు నిర్వహించబడతాయి. ఈసారి నిర్వహించే పుష్కరాలకు ఒక ప్రత్యేకత. అది ఏంటంటే మనకి అందరికీ తెలుసు COVID-19 ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా నిబంధనలు, నియమాలు పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ ఇట్లాంటివి వాడుతూ
తమ జాగ్రత్తలు, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పుష్కర స్నానం చేసుకోవాలని భక్తులకు పోలీసు వారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వైరస్ వ్యాప్తి నివారించడంలో భాగంగా భక్తులకు అనేక రకాలైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వటం కూడా జరిగింది. 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు, అదేవిధంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇక్కడ పుష్కర ఘాటుకు అనుమతించడం లేదు. ఇక్కడ జోగులాంబ టెంపుల్ ఉండటం వల్ల ఇది ఒక శక్తిపీఠం కాబట్టి భక్తులు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. దానికి అనుగుణంగానే పుష్కర ఘాట్ల వద్ద అనేక విధమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ జాలీలు, గజీతగాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పుష్కర ఘాట సముదాయంలో మరియు టెంపుల్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నీడలో పర్యవేక్షిస్తూ ఉండడం జరుగుతుంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేక రకమైనటువంటి చర్యలు తీసుకోవటం, సైన్ బోర్డ్స్, అదేవిధంగా ఈ స్టాపర్స్ పెట్టి మనకి ట్రాఫిక్ను రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్టార్టింగ్ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో మన గౌరవనీయ మంత్రి గారు ఈ పుష్కరాలను ప్రారంభించడం, ఇంద్రకరణ్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ సాబ్ వీరంతా వచ్చి ప్రారంభించడం జరిగింది. 12 రోజులు, ఈ రోజు నుంచి 12 రోజుల వరకు, అంటే డిసెంబర్ 1 వరకు ఈ పుష్కరాలను నిర్వహించడం జరుగుతుంది. అండ్ సైన్ బోర్డ్స్ దగ్గర నుంచి ఆ ఘాట్స్ క్లీన్ చేసే వరకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా మేనేజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. సో కరెక్ట్గా 1:21 టైంకి మేము అక్కడ ఉండడం, అండ్ ఈ కోవిడ్ కారణంగా అందరి భయం తెలిసిందే కదా. సో స్నానం చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ములిగితే ఏమవుతుందా అన్న ఒక టెన్షన్ ఉంటుంది కాబట్టి, సో అక్కడికి వెళ్ళే బదులు అలంపురంలోనే కరెక్ట్గా 1:21 టైంకే మేము కూడా పుష్కర స్నానం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా అక్కడే ఉండిపోయాము. 1:21కి పీఠాధిపతులు వచ్చి తుంగభద్రమాతకి పూజలు, హారతి సమర్పించి 1:21కి ముందు వాళ్ళు తొలి స్నానం చేసిన తర్వాత మమ్మల్ని అలౌ చేయడం జరిగింది. వి ఫీల్ సో లక్కీ, ఎందుకంటే ఫస్ట్ కరెక్ట్గా ముహూర్తం టైంకి అక్కడ ఉండడం, అండ్ ఇంకోటి వచ్చి ఈ కోవిడ్ కారణంగా ఓకే మనం సేఫ్ సైడ్ ఉన్నాము, ఎందుకంటే ముందే మనం చేసాము, అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ స్నానం అని చెప్పి వీ ఫీల్ రియలీ హ్యాపీ టు. అండ్ చూస్తున్నారుగా అసలు ఆ నీళ్ళు కూడా ఎంత స్వచ్ఛంగా ఇంకా ఎంత క్లియర్గా ఉన్నాయో అసలు. అక్కడ పురోహితులు కూడా ఎన్నో ఊర్ల నుంచి వచ్చారు, అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అక్కడ తెలంగాణకి చాలామంది పురోహితులు వెళ్ళారు. ఈ పిండ ప్రదానాలు చేయించడానికి కానీ, ఈ దానాలు స్వీకరించడానికి కానీ, సంకల్పం చెప్పడానికి కానీ అలా నీట్గా అరేంజ్ చేశారు. అయితే మేము ఈ దశదానాలు అంటారు కదా, అవన్నీ ఇచ్చిన పూజారి శ్రీకాకుళం నుంచి వచ్చిన పూజారి గారు పుష్కరాల గురించి ఆయన ఏం చెప్తారో విందాం. మావుడూరు హైగ్రీవ్ శర్మ నా పేరండి. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఆసక్తిగా వచ్చామమ్మా. ఈ తుంగభద్ర పుష్కరాలకు పక్కనే అలంపురి జోగులాంబ శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాల్లో అలంపురి జోగులాంబ ఒకటి. ఆ అమ్మవారు సమక్షంలో ఆవిడ పాదాల దగ్గర ఉండేటువంటి ఈ తుంగభద్ర నది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. మరి పుష్కరం 12 సంవత్సరాలకు ఒకసారి నదికి వస్తాయి. ఈ పుష్కరాల సందర్భంగా కూడా అతి పవిత్రమైనటువంటి రోజు పుష్కరుడు అంటే దేవగురు బృహస్పతి ఈ 1:23 ఇందులో ప్రవేశించాడు కాబట్టి మరి బయటపడే శక్తి ఉన్నది ఆ అమ్మవారికి. ఆ అమ్మవారు మనందరికీ ప్రసాదిస్తుంది. నిన్నటి వరకు పెద్దగా ప్రయత్నాలు ఏవి చేయలేదు ప్రభుత్వం అని అన్నారు. కానీ ఇప్పటికిప్పుడు అతి త్వరితంగా కూడా ప్రభుత్వం కూడా చాలా చక్కగా అన్ని సదుపాయాలు చేసింది, స్త్రీలకైతేనే పురుషులకైతేనే. కాబట్టి మేము అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చాము, చాలా బాగుంటుందనేసి. మరి పుణ్యం పురుషార్థం కూడా రెండు వస్తాయనేసి వచ్చాము. అందరూ కూడా చాలా చక్కగా ఈ కోవిడ్-19 తాలూకా ఇవి పాటిస్తూ అభివృద్ధిలో ఉంటూ ఆరోగ్యంతో ఉంటూ చల్లగా ఉండాలని, పుణ్యాన్ని పెంచుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. నిజమే అండి, మీరు చెప్పినట్టుగా మన అందరం కూడా
త్వరలో ఈ కరోనా నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అసలు ఈ తుంగభద్ర నది ఎక్కడ ఎలా పుట్టిందో ముందు తెలుసుకుందాం. దశావతారాల్లో మూడోదైన వరాహ అవతారంలో ఆ వరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి వధించిన తర్వాత ఒక పర్వత శిఖరం పైన సేద తీర్చుకోవడానికి ఆగారు. అదే కర్ణాటకలోని వరాహ పర్వతం. దాన్ని ఇప్పుడు మనం గంగమూల పర్వతంగా పిలుస్తున్నాం. ఆ వరాహస్వామి నుదుట నుంచి జారిపడిన ఆ చెమట బిందువులే తుంగభద్ర నదులు. అయితే ఎడం వైపు నుంచి వచ్చిన ఆ నదే తుంగ, కుడివైపు నుంచి వచ్చిన ఆ నదే భద్ర. ఆ గంగమూల నుంచి ఆవిర్భవించిన తుంగ, భద్ర నదులు విడివిడిగా వివిధ ప్రాంతాల్లో 147, 171 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత కర్ణాటకలోని కూడలి దగ్గర కలిసి అక్కడి నుంచి తుంగభద్రగా ఒకటవుతాయి. అలా ఒకటైన తుంగభద్ర నదులే తుంగభద్ర నదిగా హంపి, అలంపూర్, సంగమేశ్వరం, మంత్రాలయం ఇట్లా పలు పుణ్యక్షేత్రాల్లో ప్రవహిస్తుంది. ఇది తుంగభద్ర నది చరిత్ర. మేము అలంపురం వెళ్ళడం వల్ల ఆ అలంపురం జోగులాంబ దర్శనం చేసుకున్నాము. ఎంత అద్భుతంగా జరిగిందో దర్శనం. సో అలంపురంలో కూడా మేము దర్శనానికి వెళ్ళిన టైంకి చాలా తక్కువ జనం ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా ఆ టైంకి అక్కడ మినిస్టర్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా మేము చాలా లక్కీ అని చెప్పాలి. చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనదే అలంపూర్ జోగులాంబ టెంపుల్. అమ్మవారి పైదంతాలు పడిన స్థలమే ఈ అలంపురం జోగులాంబ క్షేత్రం. ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకి నవబ్రహ్మలు కూడా దర్శనమిస్తారు. జోగులాంబ అమ్మవారితో పాటు ఆ బాలసుందరేశ్వరిని దర్శనం కూడా చేసుకుని హారతి సమర్పించి ఆ తర్వాత పుష్కర్ స్నానానికి వెళ్ళాం. అలంపురంలోని ఘాట్స్ దగ్గర ఆ ముహూర్తం టైంకి మేము అక్కడ ఉండడం వల్ల మమ్మల్ని స్నానం చేయనిచ్చారు. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఆ జల్లు స్నానం అనేది ఆన్ చేసి సో ఆ షవర్ ట్యాప్స్ అవన్నీ ఆన్ చేశారు. సో అప్పుడు మాత్రం వాలంటీర్స్ అందరూ వచ్చి నదిలోంచి బయటకు వచ్చేసి అక్కడ స్నానం చేయవలసిందిగా కోరుతున్నాము అని చెప్పారు. అండ్ అలానే అక్కడ క్లీనింగ్ స్టాఫ్ కూడా ప్రతి 10 మినిట్స్కి వచ్చి అక్కడంతా శానిటైజ్ చేయడం, ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లడం అండ్ ఎక్కడికక్కడ చాలామంది వాలంటీర్స్ ఉండి అందరికీ కూడా గైడ్ చేయడం. అంటే ఈ పిండ ప్రదానాలకి వాటికి వేరే షెడ్ లాగా కట్టేసి అక్కడ పురోహితులు అంటే నదికి సంబంధం లేకుండా అక్కడే అన్నీ చేయించడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి షెడ్స్ లాగా కట్టించారు. సో అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అరేంజ్మెంట్స్ చాలా ఎక్సలెంట్గా చేశారు. చూస్తే మీకే అర్థమవుతుంది కదా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ గవర్నమెంట్. లేని వాళ్ళు ఏమాత్రం చింతించకండి. ఇదిగోండి వీడియో చూశారు కదా, మీకు కావాలి అంటే నా దగ్గరికి రండి, నీళ్ళు కూడా ఇస్తాను, చక్కగా జల్లుబుద్దురు. కానీ ఇయర్ ఈ కరోనా వల్ల అన్ని సిచ్యువేషన్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. సో దీని గురించి ఎక్కువగా ఆలోచించద్దు. అండ్ ఈ పుష్కరాలు అనే కాదు, ఏవైనా పుణ్యక్షేత్రాలు మనం దర్శించుకోవాలి అనుకున్నప్పుడు మనం అనుకుంటే సరిపోదు, ఆ దేవుడు కూడా అనుకోవాలి. అప్పుడే మనం ఆ యాత్రని పూర్తి చేయగలుగుతాం. సో ఇది మరి ఈనాటి ఎపిసోడ్ మా తుంగభద్ర పుష్కరాల గురించి. సో హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది. ఆ జోగులాంబ కరుణ మన అందరి మీద ఉండాలి. అందరం త్వరలోనే ఈ కరోనా నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.